ఈ దిక్కుమాల రాజకీయ నాయకులు కుల గజ్జి కుల పిచ్చి కుల ద్వేషం ఇప్పుడు మతం కొత్తగా తీసుకొచ్చారు. ఉప ప్రాంతీయ వారసత్వ రాజకీయ నాయకులు విపరీతమైన ఆరాధన కులాలని మతాలని ఉప ప్రాంతాలను అడ్డం పెట్టుకుని చేసే దిక్కుమాల రాజకీయాలు ఇంకెక్కడ లేదు. యు టేక్ తెలంగాణలో ఫస్ట్ తెలంగాణ మా ప్రాంతం, తర్వాత పార్టీ అఫిలియేషన్, తర్వాత మతం కూడా ఉంది అక్కడ, ఆఖరణ కులం. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ కులం వస్తుందండి. ఈ దౌర్భాగ్యాన్ని అలవాటు చేసిన రాజకీయ నాయకులు దిక్కుమాల కుల లీడర్స్నే జాతీయ నేతలుగా భావించేసుకుని చేసేవాళ్ళు నాకు అర్థం కావట్లేదు. అది అసలు ఏమండి కుల నేతలు పార్టీ నేత కుల నేతలుగా మార్చేసి అది జాతీయ నేతలకి దక్షిణ కన్నా కుల నేతలకి అసలు హారతలు. స్వాతంత్ర ఉద్యమంలో ఇప్పుడు తోట బిపిన్ చంద్రపాల్ గారు వాళ్ళ నాన్నగారు నరసయ్య గారు ఉన్నాడు. మీరు చూడండి, మీరు ఎక్కడెక్కడో జూలియన్ వాల్బాగ్ అంటారు, ఆ జెండా పట్టుకుని బ్రిటిష్ వాళ్ళు కొట్టుకు చనిపోయిన తర్వాత ఆయన ఆ జెండా వదలేదు. అంత గొప్ప పోరాటం. అసలు ఎంతమంది స్వాతంత్ర యోధులు ఉన్నారు, ఎంత జీవితాలు త్యాగం చేశారు. తండ్రి కొడుకు అందరూ కూడా యుద్ధాలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేశం కోసం. ఎంత గొప్ప చరిత్ర ఉన్న దాన్ని మర్చిపోయి కుల నాయకులను జాతీయ నాయకులు చేసేస్తారు. ఆ జాతీయ నాయకులు మనకు ఇంకోటి చెప్తున్నాను, మహాత్మా గాంధీ గారు అక్టోబర్ 2వ తారీఖున మేము నిరసన దీక్ష చేస్తాం. మేము ఆయన విగ్రహం ఒక మంచి భారీ విగ్రహం దగ్గర ఇంతకుముందు చేసిందంటే ఆ రోడ్డు వేళపోయేలో విగ్రహం తీశారంట ఫ్లైఓవర్లో. మంచి విగ్రహం దగ్గర కూర్చుంది. ఎంతకుముందు నిరసన దీక్ష చేసి మీకు పంపిస్తానని. కాదండి, అక్కడ మంచి సెంటర్లో అంటే చిన్నదే మన టౌన్ లోపలికి వెళ్ళే దగ్గర కాళేశ్వర మార్కెట్ ముందు చాలా స్పేస్ లేదు కూర్చుండానికి, 5గురు కూడా ట్రాఫిక్ ఉంటుంది. సరే గాంధీ ప్రతిమ పట్టాం మనం, ప్రతి రాజు కావాలని ఎత్తుకోమనండి. వెళ్ళాం, శివరామకృష్ణ గారు మరిది గారు అందరూ కూడా అక్కడ శ్రీధర్ గారిని పంపించాను. అక్కడ మిత్రులు మిగతా నరసింహరావు గారు అందరూ వెళ్ళారు. గాంధీ గారి యొక్క ప్రతిమ దొరకలేదు మాకు. విజయవాడ మంగళగిరి నుంచి ఆఖరికి ఇక్కడికి వెళ్ళారు, ఎక్కడికి గొల్లపూడి వరకు వెళ్ళి చూసినా సరే మాకు కొంచెం మంచి దిమ్మ మేము ప్రతిష్ఠించుకుంటామండి. అక్కడ దిమ్మ అంటే కాదు, మాకు అక్కడ అవసరం, మేము కొనుక్కుని అక్కడ పెట్టుకుంటాం, లేదని మీకు ఎలాగన్నా సరే. ఆఖరికి బస్ సైజ్ చేయించమంటే చేయించలేని పరిస్థితి. పెద్దదే మీకు ఫోటో పెద్దదే మేము ఫ్లెక్సీ వేయించి దాన్ని అలా రౌండ్ చేయించి ఏదో తిప్పలబడి చేసుకున్నాం. కానీ మిగతా వాళ్ళ నాయకుల విగ్రహాలు గొప్పలుగా దొరుకుతాయి. నేతాజీ విగ్రహాలు కూడా దొరకట్లేదండి. నెహ్రూ గారి విగ్రహాలు అసలు దొరకవు. మహాత్మా జ్యోతిబా పూలే గారు లాంటి మహానుభావుడు చెప్తున్నాను, వాళ్ళు పెట్టినా సరే చెప్తున్నాను. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి త్యాగం చేసిన టంగుటూరు ప్రకాశం పంతులు గారు అది ఇప్పుడు ఎందుకు అంటారు? విచిత్రం అండి. నేను అందుకని కుల నాయకుల విగ్రహాలు కుప్పలు దొరుకుతాయి. సరే, కులాలు మతాలు ఇవన్నీ తప్పంటలేదండి, కానీ డామినేట్ స్వాతంత్రం కోసం మన కోసం ప్రాణాలు అర్పించి వాళ్ళ జీవితాలు, కుటుంబాలు, ఆస్తులు సర్వం త్యాగం చేశారండి. ఆస్తి సర్వం ఎక్కడి నుంచి 100 ఎకరాలు ఉన్న సర్వం త్యాగం చేసిన వాళ్ళు ఏం చెప్పాలి, మీకు ఎలా చెప్పాలండి? ఐదవరన కాళేశ్వరరావు గారు ఎంత ఆస్తిపరుడండి. ఎలా ఏమైపోయారండి ఆయన? ఎంత చండ్ర రాజేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన భూస్వామైన తోటి బంధువైన చలపల్లి రాజా గారి మీద పోరాడి 3000 ఎకరాలు ప్రజలకు ఇప్పించిన మహానుభావుడు. చనిపోయేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమున్న తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారో, తర్వాత మంత్రులు అయ్యారో పక్కన పెట్టినాయి. వాళ్ళకి మిగిల్చిన ఆస్తి రాశాడు వీళ్ళమ్మ. ఓ చెప్పుల జత, ఓ 40 పుస్తకాలు, ఓ 2 దుప్పట్లు, 4 బట్టలు. మరి ఇంత చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున ఎందుకు ఈ రకమైన వైషమ్యాలు ఎక్కువగా పెరిగిపోయి? దిక్కుమాల రాజకీయ నాయకులు కుల గజ్జి కుల పిచ్చి కుల ద్వేషం ఇప్పుడు మతం కొత్తగా తీసుకొచ్చారు. ఉప ప్రాంతీయ వారసత్వ రాజకీయ నాయకులు విపరీతమైన ఆరాధన